ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఓ ఉప ఎన్నికల ఇప్పుడు ఏపీని ఊపేస్తుంది. అధికార పక్షం, విపక్షం దానిని ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాయి. ఇంతకీ ఆ ఉప ఎన్నిక ఏ అసెంబ్లీ స్థానానికో, లోక్సభ స్థానానికో లేక ఎమ్మెల్సీ స్థానానికో అనుకుంటే పొరబడినట్లే. వీటన్నిటికీ మించి ఉప ఎన్నిక అది. ఏమిటా ఉప ఎన్నిక? ఎక్కడ జరుగుతుంది? ఎందుకంతగా టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? ఆ ఉప ఎన్నికలో గెలిస్తే తలరాత్రులు ఏమైనా తారుమారవుతాయా? సింహాన్ని దాని బోనులోకే వెళ్ళి పనిపట్టడంలోనే ఓ మజా ఉంటుందన్నది సినిమా డైలాగైనా ఏపీలో ప్రస్తుతం ఈ డైలాగ్ పేలుతుంది. దానికి కారణం పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరుగుతుండడమే. వైసీపీ కుటుంబం అంటే పులివెందుల, పులివెందుల అంటే వైసీపీ కుటుంబం అన్నంతగా ఏపీ రాజకీయాల్లో నాటుకుపోయింది. పులివెందుల ఆ మాటకొస్తే కడప జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా ఫలితం ఒకేలా ఉండేది. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకైతే ఏకపక్షంగా గెలుపు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలైతే ఏకగ్రీవాలే కనిపించేవి. ఇప్పుడు పులివెందులలో ఆ సీన్ మారింది. జగన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే బయటపడ్డారు. ఇప్పటికే జగన్ అడ్డాలో టీడీపీ మహానాడును నిర్వహించి సవాల్ విసిరిన చంద్రబాబు ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీని కూడా నెగ్గి జగన్ను సొంత గడ్డపైనే అడ్రస్ లేకుండా చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల అంశం స్థానికంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఖాళీగా ఉన్న 3 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, కారంపూడి, విడవలూరు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు, పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగస్టు 12న జరుగుతాయి. ఆగస్టు 14న ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు 10న జరుగుతాయి. ఫలితాలు అదే రోజున ప్రకటిస్తారు. మిగతా స్థానాల ఉప ఎన్నిక వేరు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేరు అన్నట్లుగా పరిస్థితి మారింది. నిజానికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పెద్దగా లెక్కల్లోకి రావు. అధికార పక్షమైనా, విపక్షమైనా వీటిని లైట్గా తీసుకుంటాయి. అవే అసెంబ్లీ, లోక్సభ ఉప ఎన్నికలు అయితే వేరు. కానీ వీటిని మించి జెడ్పీటీసీ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారడానికి ముఖ్య రీజన్ పులివెందులు కావడమే. జగన్ అడ్డాలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుండడంతో అధికార పక్షం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, తమ్ముడు జయభరత్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ నుంచి దివంగత జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వరరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు హేమంత్ రెడ్డిలు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పులివెందుల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒంటిమిట్ట సీటుకు వైసీపీ నుంచి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి, టక్కోలి శివారెడ్డి, కోనేటి హరి వెంకటరమణ, మధుమూర్తి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి పోటీ చేయబోతున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల అసెంబ్లీ స్థానంలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు గెలవడం ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. పులివెందుల జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వరరెడ్డి 3 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్గా పదవి చేపట్టిన ఆకేపటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దీంతో ఆయన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ 2 స్థానాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలు తిరిగి కైవసం చేసుకోవడం జగన్కు అత్యంత కీలకమైనవిగా మారాయి. గతంలో పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలలో హోరాహోరీ పోటీకి తెరలేచింది. పులివెందుల జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వరరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికలలో మానవతా దృక్పథంతో తాము పోటీ చేయబోమని ముందుగా ప్రకటించిన టీడీపీ అనూహ్యంగా పోటీకి సిద్ధపడింది. దీంతో అప్రమత్తమైన జగన్ పార్టీ నాయకత్వాన్ని ఉప ఎన్నికల కార్యక్షేత్రంలోకి దించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన కేడర్ను ఏకతాటిపై నడిపించలేకపోతున్నారన్న ప్రచారం వినిపిస్తుంది. మరోవైపు జగన్కు వరుసకు సోదరుడైన కమలాపురం ఇన్ఛార్జ్ దుష్యంత్ రెడ్డి ఇటీవల టీడీపీకి దగ్గరవడం, ఆయన టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుండడం వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారింది. గతంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేసిన కొత్తపల్లికి చెందిన పుష్పనాథ్ రెడ్డి తాజాగా టీడీపీలో చేరడం కూడా జగన్కు ప్రతికూల అంశమైంది. అటు వైఎస్ఆర్ కుటుంబం, జగన్ వర్గం షర్మిల సునీత వర్గంగా చీలిపోయింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు పులివెందులలో మెజారిటీ దగ్గర నేపథ్యం కూడా రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను గెలిచి జగన్కు షాక్ ఇవ్వాలని టీడీపీ పావులు కదుపుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిలు టీడీపీ విజయం కోసం జగన్తో తలపడుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో మహానాడు నిర్వహించి వైసీపీకి సవాల్ విసిరిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అడ్డాలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీకి సై అనడంతో ఈ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది. విజయం కోసం స్వయంగా చంద్రబాబు పులివెందుల టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా వైసీపీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ అంచనాలతో వెళ్ళవచ్చు. టీడీపీ ఓడితే కూటమికి కౌంట్డౌన్ మొదలైందని వైసీపీ ప్రచారం చేసుకునే వీలు చిక్కనుంది. దీంతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది.